హాయ్ స్టూడెంట్స్, నీట్ 2026 సంబంధించి 15 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీకోసం ప్రీవియస్ పేపర్స్ అన్నీ సెర్చ్ చేసి గ్యాదర్ చేశాను ఇక్కడ. సో మీకు ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ అండ్ వెరీ కంఫర్టబుల్ టు లెర్న్ ఇన్ ఈజీ వే. సో ఈ టాపిక్స్ అనేవి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేట్ చేయండి. సో నేను ఇప్పుడు 5 టాపిక్స్ అనేవి బయాలజీ నుంచి, 5 టాపిక్స్ ఫిజిక్స్ నుంచి, 5 టాపిక్స్ కెమిస్ట్రీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఆ టాపిక్స్ ఏవో చూద్దాం. సో బయాలజీ చూసుకుంటే స్క్రీన్ పైన కనబడుతుంది కదా మీకు. సో బయాలజీలో హ్యూమన్ ఫిజియాలజీ. సో హ్యూమన్ ఫిజియాలజీకి సంబంధించి మనకి దాదాపు 20% కవరేజ్ అవుతుంది. అంటే 10 to 12 బిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. 10 to 12 బిట్స్ ఎగ్జాక్ట్గా వస్తాయి. అటు రాకపోయినా అరౌండ్ 10 అంటున్నాను నేను, ఖచ్చితంగా డ్యామ్ షూర్. డోంట్ మిస్ ద టాపిక్స్. సో దాంట్లో ఎలాంటి టాపిక్స్ రావచ్చు అంటే సర్క్యులేషన్, ఎక్స్క్రీషన్, నర్వస్ సిస్టమ్, ఇలాంటి టాపిక్స్ పైన బిట్స్ ఎక్కువ పడుతున్నాయి అన్నమాట. కావాలంటే మీరు 2022 పేపర్ చూడండి, 23 పేపర్ చూడండి, 24, 25 చూడండి కావాలంటే. పేపర్ అనలైటికల్ లెవెల్ అనేది పెరిగింది. ఎప్పుడైతే 2020లో సిబిఎస్ఈ వాడు ఎన్టీఏకి అప్పచెప్పాడు పేపర్ చేయమని, పేపర్ ప్యాటర్న్ చూడండి. 20లో మరి ఈజీగా ఇచ్చాడు, 21లో ఈజీగా ఇచ్చాడు, 22లో కూడా నార్మల్గా ఇచ్చాడు, 24 ఓకే, 25 చూసారా ది టఫెస్ట్ పేపర్. ఫిజిక్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా. సో వెయిటేజ్ ఎక్కువ ఉన్న టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే మీ స్ట్రెంగ్తన్ ఏరియాస్ ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకుంటే బిట్ అనేది పక్కకి వెళ్ళదు. ఓకేనా? సో బిట్ అనేది పక్కకి వెళ్ళకోకుండా పెట్టాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి? ఫస్ట్ ఒకసారి చదివిన తర్వాత చేయాలి. ఫస్ట్ ఒకసారి చదవాలంటే వెయిటేజ్ ఏంటో తెలుసుకోవాలి. అందుకే వీడియో మీకోసం చేస్తున్నాను. ఓకేనా? సో వెన్ కమింగ్ టు జెనెటిక్ అండ్ ఎవల్యూషన్, సో ఈ టాపిక్లో మనకి దాదాపు 13 to 14 బిట్స్ రావచ్చు. ఐఎమ్ షూర్ 13 to 14 బిట్స్ పక్కా. సో ఈ 13 to 14 బిట్స్ ఎలాంటి బిట్స్ రావచ్చు అంటే, జెనెటిక్స్ తెలుసు కదా మనకి, ప్రాబ్లమ్స్ డెప్త్ ఏం అడగరు ప్రాబ్లమ్స్లో. నేను ఇప్పుడే చెప్తున్నాను, డెప్త్ ఏం ఎక్కువ ఇవ్వరు, నార్మల్గానే ఇస్తారు. మెండలియన్ జెనెటిక్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఎవల్యూషన్ కాన్సెప్ట్స్ మీద ఇవ్వచ్చు, ఇన్హెరిటెన్స్ ఆఫ్ మాలిక్యులర్ బేసిస్ దానిపైన ఇవ్వచ్చు. మీరు సెర్చ్ చేయండి కావాలంటే. నేను చెప్పిన టాపిక్స్ పక్కా ఉంటాయి మీకు 22, 23, 24, 25 పేపర్స్. ఎప్పుడైనా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే పాస్ట్ 5 years చూస్తాం. సో నీట్కి వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్ అనమాట. అన్ని ఎగ్జామ్స్తో పోలిస్తే నీట్ అలా కాదు. 10 years చూడండి కావాలంటే, 10 years చూసుకోవాలి. 10 yearsలో కామన్గా రిపీట్ అయినవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. 2026లో ఖచ్చితంగా నేను చెప్పేవన్నీ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా రిపీట్ అవుతాయి. దీనికోసం నేను సపరేట్ ఇంకో వీడియో కూడా చేస్తాను. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, ఈ కాన్సెప్ట్ పైన మనకి 12 క్వశ్చన్స్ వస్తాయి. 12 క్వశ్చన్స్, అప్రాక్సిమేట్లీ 12 క్వశ్చన్స్. 12 రాకపోతే మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. అప్రాక్సిమేట్లీ 10 to 12 అని చెప్తున్నా. ఓకేనా? సో దాదాపు 10 to 14% ఆఫ్ ది క్వశ్చన్స్ని కవర్ చేస్తుంది ఇది. ఓకేనా? సో మనకి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే, క్లాసిఫికేషన్స్ మీద రావచ్చు, అనిమల్ కింగ్డమ్ మీద రావచ్చు, బయాలజికల్ నామన్క్లేచర్ మీద రావచ్చు, ఎక్సెట్రా మీద రావచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, టాపిక్స్ ఏవైతే మనకి డిలీట్ చేశాడో ఆ టాపిక్స్ మనకు అవసరం లేదు. టాపిక్స్ ఏవి డిలీట్ చేశాడో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 11 ఎన్సీఆర్టీ తీసుకుంటే టాక్సానమిక్ ఎయిడ్ ఆ టాపిక్ లేదు, యాంజియోస్పమ్స్ అది లేదు, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అది కూడా లేదు, మినరల్ న్యూట్రిషన్ అది లేదు. ఏ టాపిక్ అయితే మొత్తం డిలీట్ చేశానని అది చెప్తున్నాను, కన్ఫ్యూజ్ కావద్దండి. ఓకేనా? అండ్ ఆల్సో సీడ్ డార్మెన్సీ అది కూడా లేదు, సెన్స్ ఆర్గన్స్ టాపిక్ లేదు, డైజెషన్ అబ్జర్ప్షన్ అది కూడా లేదు. ఇది క్లాస్ 11 ఎన్సీఆర్టీ వరకే. ఓకేనా? సో వెన్ కమింగ్ టు రీప్రొడక్షన్ టాపిక్ తీసుకోండి. అండ్ ఆల్సో ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ టాపిక్ చూసుకోండి. ఈ 2 టాపిక్ల పైకి 2 కలిపి చెప్తున్నా నేను. 2 కలిపి 20 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 కలిపి చెప్తున్నా. ఓకేనా?
సో 2 టాపిక్‌లు కలిపి 20 క్వెషన్స్ ఎలా వస్తాయంటే, రీప్రొడక్షన్ అనే టాపిక్ చాలా ఈజీ. అందరికీ తెలిసిందే. ఎందుకంటే మనమే హ్యూమన్స్ కాబట్టి. ఓకేనా? సో హ్యూమన్ రీప్రొడక్షన్ అది టాపిక్ అనేది మంచి టాపిక్ అది. అందరూ తెలుసుకోవాల్సిన టాపిక్ అది. ఓకేనా? సో వెన్ కమింగ్ టు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ చెక్ చేసుకుంటే మనకి పొల్యూషన్ మీద రావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద రావచ్చు, ఎకోసిస్టమ్స్, బయోడైవర్సిటీ ఎక్సెట్రా క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి దానిపైన. ఓకేనా? ఎక్కువ ఎకోసిస్టమ్స్ అండ్ ఆల్సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, కన్వెన్షన్స్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా? నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ మీద. ఎందుకంటే యాక్ట్స్ కూడా ఉంటాయి, దాంట్లో పాలసీస్ ఉంటాయి, కన్వెన్షన్స్ ఉంటాయి, ఇయర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కయోటో ప్రోటోకాల్. ఓకేనా? సో మళ్ళీ తర్వాత వచ్చేసి మనకి బయో రిజర్వ్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ ఆల్సో ఎలిఫెంట్ కారిడార్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్ ఉంటాయి. సో ఇలాంటి జనరల్ టాపిక్ కూడా అప్పుడప్పుడు అడిగేవాళ్ళు అనమాట 2016 ఆ టైమ్స్లో పేపర్స్లో. ఎందుకంటే టఫెస్ట్ పేపర్ చేయాలి అనుకున్న వ్యక్తి ఎప్పుడు తన స్టేజ్ అనేది తగ్గించుకోడు. ఓకేనా? సో వెన్ కమింగ్ టు కెమిస్ట్రీ పార్ట్కి వచ్చేసరికి మనకి థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, ఆల్కోహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్. ఓకేనా? ఆర్గానిక్ కెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. అన్నీ ఈజీ టాపిక్స్ ఇవి. మనం అన్నీ చూసి ఈ టాపిక్స్ అన్నీ మనకి బోర్ కూడా కొట్టేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. నేను ఇదే చెప్తున్నా. థర్మోడైనమిక్స్ నుంచి ఖచ్చితంగా మనకి దాదాపు 6 to 9% ఆఫ్ బిట్స్ అనేవి కవర్ అవుతాయి ఖచ్చితంగా. సో హై స్కోరింగ్ కాబట్టి ఈజీ. ఆర్గానిక్ కెమిస్ట్రీనా మేజర్ ప్రోడక్టా, మైనర్ ప్రోడక్టా, లేకపోతే కెమికల్ ఫార్ములాని మనం నామోక్లేచర్ చేసి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్సా? లేదు కదా. సో కాంప్లెక్సిటీ అని తగ్గించుకోండి. థర్మోడైనమిక్స్ టాపిక్ నుంచి ఈజీగా స్కోర్ చేయొచ్చు నేను చెప్తున్నా కదా. అండ్ ఆల్సో కన్సిస్టెంట్గా వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటంటే థర్మోడైనమిక్స్ అండ్ ఆల్సో కెమికల్ ఈక్విలిబ్రియం. ఈ 2 టాపిక్లు కన్సిస్టెంట్గా ఒకే వెయిటేజ్ అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఒక బిట్ కూడా ఈగోగా ఉండైతే లేడు. ఖచ్చితంగా 1, 2 పక్కా ఇస్తాడు. 1, 2 అన్న అంటే నేను చెప్తున్నది ఇస్తే ఎక్కువ బిట్స్ ఇస్తాడు. ఇవ్వకపోతే ఒకవేళ ఎక్కువ బిట్స్ 1, 2 అన్న ఇచ్చేసి ఉంటాడు. అస్సలు ఇవ్వకోకుండా అయితే ఏ ఇయర్ లేదు. ఒకవేళ ఉంటే ఆ ఇయర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం. నేనైతే చాలా ఇయర్స్ అన్నీ సెర్చ్ చేశాను. ఓకేనా? సో వెన్ కమింగ్ టు ఆల్కోహాల్స్, ఫినాల్స్, ఈథర్స్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ టాపిక్ యాక్చువల్లీ చెప్పాలంటే. మంచి టాపిక్ ఇది. సో మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వచ్చే ఏరియాస్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆల్కోహాల్స్, ఫినాల్స్. ఓకేనా? సో ఇందులో మెకానిజమ్స్ ఉంటాయన్నమాట. ఈ మెకానిజమ్స్ మనం నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఏంటి ఆ మెకానిజమ్స్ అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కెమిస్ట్రీ గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఏంటి, ఎలా చదవాలి, ఎక్కువ స్కోర్ ఎలా చేయాలో ఖచ్చితంగా దాంట్లో మీకు 100% నా నుంచి మీకు సపోర్ట్ ఇస్తాను. ఓకేనా? సో కమింగ్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి 100% మెజారిటీగా చెప్తున్నాను నేను, మెజారిటీ పార్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. లేకపోతే మీరు చదువుకోకుండా ఆర్గానిక్ కెమిస్ట్రీ అస్సలు వెళ్ళకండి. 100% ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకొనే వెళ్ళండి. చదవడం అంటే మామూలుగా చదవడం కాదు. ఎటువంటి బిట్ ఇచ్చినా ఎలా హ్యాండిల్ చేయాలనేది తెలుసుకొని వెళ్ళండి. అన్ని బిట్స్ పెట్టి అన్ని బిట్స్ అవుట్ ఆఫ్ తెచ్చుకోమని చెప్పి ఎవరు చెప్పరు. ఓకేనా? పేపర్ టఫ్నెస్ అనేది పెరుగుతోందని చెప్పి అందరికీ తెలుసు. 2025 చూశారు ఎలా వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్ కదా. సో ఇప్పుడు కూడా అలానే వస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ని ఎరాడికేట్ చేయాలంటే పేపర్ సెట్టర్స్ అలానే తయారు చేస్తారు. ఓకేనా? సో ఇఫ్ యు ఆర్ ఏ పేపర్ సెట్టర్ యూ విల్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. ఓకేనా? నువ్వు ఆ పొజిషన్లో నువ్వు అదే చేస్తావు. ఒక 20 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తే ఆ పేపర్ని ఎలా సెట్ చేయాలి? డైనమిక్గా, పవర్ఫుల్గా ఉండాలి. ఎందుకు? ఇంత ఆర్టిఫిషియల్ టెక్నాలజీస్, ఇంత నంబర్ ఆఫ్ కోచింగ్స్ వచ్చాక ఖచ్చితంగా అలానే చేస్తారు. ఓకేనా? సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఈ టాపిక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్ కాబట్టి మనకి తక్కువ బిట్స్ రాకోకుండా ఎక్కువ బిట్స్ వచ్చే టాపిక్ ఏది అంటే, తక్కువ బిట్స్ ఏ టాపిక్స్ వస్తాయి తెలుసు కదా మనకి. 1, 2 అంటే అవి కూడా తీసేశారులేండి ఈ మధ్య. ఆ టాపిక్స్ కూడా మనకి తీసేశారు కాబట్టి
ఎక్కువ స్కోరింగ్ అంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని కూడా అంటారు దీన్ని. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి నెంబర్ ఆఫ్ బిట్స్ వస్తాయి. దాదాపు 5 to 6 బిట్స్ ఈజీగా వస్తాయి దీని నుంచి. ఓకేనా? సో అప్రాక్సిమేట్గా నేను న్యూమరికల్ చెప్పినప్పుడు ఆ న్యూమరికల్ పట్టుకొని రాలేదనకూడదు. అప్రాక్సిమేట్గా చెప్తాను. ఎందుకంటే మీకు ఆ టాపిక్ పైన ఇంట్రెస్ట్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఖచ్చితంగా నేను పర్సెంటేజ్ చెప్పానంటే మీరు చెప్తారనమాట కామెంట్స్లో, న్యూమరికల్స్ చెప్పొచ్చు కదా ఎన్ని బిట్స్ వస్తాయని చెప్పి. అందుకు సో వెన్ కమింగ్ టు కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఒక ఇనార్గానిక్ టాపిక్ కాబట్టి దీంట్లో హైబ్రిడైజేషన్, తర్వాత మాలిక్యులర్ ఆర్బిటాల్స్ గురించి, వాటి యొక్క థియరీస్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. వాటిపైన మీకు ఐపీఈ సబ్జెక్ట్లో థియరిటికల్ క్వశ్చన్స్ వస్తాయి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వస్తాయి. రెండింటికి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ కెమిస్ట్రీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికోసం ఒక డీటెయిల్ వీడియో 1 hour దీనికోసం సపరేట్ చేద్దాం. ఓకేనా? సో లైక్ ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వెన్ కమింగ్ టు ఫిజిక్స్ పార్ట్, నేను ఫిజిక్స్ పార్ట్ చెప్పాలంటే నాకు ఫస్ట్ చెప్పేది ఏంటంటే డిలీట్ అయిన టాపిక్స్ ఎక్కువ చెప్పబుద్ధి అవుతుంది. ఎందుకంటే డిలీట్ అయిన టాపిక్స్ అనేవి ఎక్కువ చదువుతున్నారు కాబట్టి. హీట్ ఇంజన్, రెఫ్రిజిరేటర్ తీసేశారు. ఓకేనా? సో డాప్లర్ ఎఫెక్ట్ లేదు. ఓకేనా? అండ్ పొటెన్షియోమీటర్ అది కూడా లేదు, రోలింగ్ మోషన్ లేదు. ఓకేనా? సో ఇంకా కొన్ని టాపిక్స్ తీసేశారు. అవి నాకు గుర్తుకు వచ్చినప్పుడు చెప్తాను మీకు. ఓకేనా? సో ఈ టాపిక్స్ ఎందుకు తెలుసుకోవాలంటే టైం వేస్ట్ చేస్తారన్నమాట. హీట్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి హీట్ ఇంజన్స్, రెఫ్రిజిరేటర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అది లేదు టాపిక్. ఇప్పుడు మనకి 2026కి కూడా లేదు. ఓకేనా? సో ఇప్పుడు మెకానిక్స్కి వచ్చేసరికి, మెకానిక్స్ అనేది మనకి కైనమాటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ పవర్, గ్రావిటేషన్. సో గ్రావిటేషన్ గుర్తుపెట్టుకోండి. ఫార్ములా వస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, ఫార్ములాలు గుర్తు లేకపోతే అంతే, అయిపోయింది. ఓకేనా? రొటేషనల్ మోషన్. ఈ టాపిక్స్ అన్నీ కలిపి అప్రాక్సిమేట్గా మీకు 20% బిట్స్ అనేవి కవర్ చేస్తాయి. 20% బిట్స్ కవర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కైనమాటిక్స్, ఓకేనా, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ పవర్, గ్రావిటేషన్, రొటేషనల్ మోషన్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫిజిక్స్ని వదలకండి. ఓకేనా? ఎలక్ట్రోస్టాటిక్స్, ఈ ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి మనకు వచ్చే బిట్స్ ఏంటి అంటే కెపాసిటర్స్ నుంచి రావచ్చు, ఓమ్స్ లా గురించి రావచ్చు. బిట్స్ అని నేను చెప్తున్నది ఎంసీక్యూస్. ఎలాంటి టైప్ ఆఫ్ బిట్స్ యాంగిల్స్లో అడుగుతారో కూడా నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను సబ్జెక్ట్ వైజ్గా. ఓకేనా? అండ్ ఆల్సో సర్క్యూట్ అనాలిసిస్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, వీటిపైన కూడా ఖచ్చితంగా బిట్ వస్తుంది. మనకి 20% వెయిటేజ్ అనేది కవర్ చేస్తుంది ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్స్. ఆప్టిక్స్ వచ్చేసరికి రే ఆప్టిక్స్ అండ్ వే ఆప్టిక్స్. ఈ టాపిక్ అనేది ఎవరు మిస్ అవ్వకండి. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంత ఇంపార్టెంట్ టాపిక్సో రే ఆప్టిక్స్, వే ఆప్టిక్స్ అనేది మనకి ఫిజిక్స్లో అంత ఇంపార్టెంట్. ఇందులో రిఫ్రాక్షను, లెన్సెస్, వే ఆప్టిక్స్, రిఫ్లెక్షను మంచి టాపిక్స్, ఇవి వదలకండి. ఓకేనా? థర్మోడైనమిక్స్ అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. దీంట్లో అంత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏం కాదు, బట్ 100% ష్యూర్ వీటి నుంచి బిట్స్ అయితే వస్తాయి, అది. ఓకేనా? అండ్ ఆల్సో మోడర్న్ ఫిజిక్స్ అండ్ ఈఎం ఇండక్షన్. ఈ మోడర్న్ ఫిజిక్స్ అండ్ ఈఎం ఇండక్షన్లో అంటే ఈ టాపిక్లో సెమీ కండక్టర్స్ డివైజెస్ గురించి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్సో ఆల్టర్నేటింగ్ కరెంట్, వీటిపైన ఎక్కువ వస్తాయి. క్వశ్చన్స్ బాగా వస్తాయి దీనిపైన. దాదాపు 10 to 12 ఆర్ 10 to 14 బిట్స్ వచ్చినాయి అప్రాక్సిమేట్గా. అంటే లీస్ట్ నెంబర్ ఆఫ్ బిట్స్ వచ్చిన ఇయర్ వచ్చేసి నాకు తెలిసి 6 or 8 అంతే. ఓకేనా? ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్ మిస్ ఎనీ టాపిక్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ and share and like. Thank you.